హాయ్ అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. ముందుగా మన ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. నా పేరు శ్రీవిద్య. నేను స్టేట్ గవర్నమెంట్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యాను. మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయటం. తెలుగు అంటే కంప్లీట్ తెలుగు కాదండి, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం యూజ్ అవుతుందని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ అసలు ఎన్సీఆర్టీస్ అంటే ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది 1961లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అసిస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్లో అసిస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, సిలబస్ ఎలా ఉండాలి టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ చేయటం, కరికులంని ప్రిపేర్ చేయటం, ట్రైనింగ్స్, రీసెర్చ్ అన్నీ ఈ కౌన్సిల్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది నెక్స్ట్, వై ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ బుక్స్ అంటే మనకి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఎందుకు ఇంపార్టెన్స్ అనుకుంటున్నాం, ఎందుకు వీటిని చదవాలనుకుంటున్నాం. చాలామంది మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయితేనేమి, టాపర్స్ అయితేనేమి చాలామంది ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ ఎన్సీఆర్టీస్ బుక్స్ వల్ల మనకు బేసిక్స్ ఫౌండేషన్ వస్తుంది. ఇంకా న్యూస్ పేపర్ రీడ్ చేయాలన్నా కూడా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, దాంట్లో వర్డ్స్ అర్థం కావాలన్నా కూడా మనకి ఈ ఎన్సీఆర్టీస్ బుక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అసలు ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. ఈ మార్క్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఈ ఎన్సీఆర్టీ బుక్స్లో కింద సమ్ క్వశ్చన్స్ ఇస్తారండి. అవి ఎలా ఉంటాయంటే అనలైటికల్గా ఉంటాయి. దానివల్ల మనకి నాలెడ్జ్ అనేది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలం. అలాంటి ఎక్సర్సైజెస్ అనేవి మనకు టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఇస్తుంటారు. మనం టెక్స్ట్ బుక్ చూపించినప్పుడు మీకు చూపిస్తాను అవి ఎలా ఉంటాయో. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అందుకే కదా ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఈ ఎన్సీఆర్టీస్ బుక్స్ కంప్లీట్ చేసామంటే ఆల్మోస్ట్ మనకు 70% ఆఫ్ ద సిలబస్ అనేది కవర్ అయిపోయినట్లే. అండ్ ఇంకా డయాగ్రామ్స్ చూసారా, వీటిలో డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మనకి త్వరగా గ్రాస్ప్ చేసుకోగలం వాటి ద్వారా. అలా ఉంటుంది ఈ బుక్స్. నెక్స్ట్ కన్సైజ్గా ఉంటుంది. కన్సైజ్ అంటే ఏంటి, బ్రీఫ్గా ఉంటుంది, కాంప్రహెన్సివ్గా, క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈ బుక్స్లో. లుసిడిటీ అంటే ఈజీగా అర్థం చేసుకునే వేలో ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్. ఇది చిన్నపిల్లల బుక్స్ కదా, సో సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట, ఈజీగా అర్థం చేసుకునేటట్లు. అథెంటికేషన్ అంటే 100% అథెంటికేషన్ ఉంటుంది. దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా వ్యాలిడిటీ ఉన్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిన బుక్స్ కాబట్టి. ఇంకోటి, బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్ అవుతాయి. ఈ బుక్స్ చదవడం వల్ల మనకు బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దీనివల్ల మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఇంకోటండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ ఉంది కదా, ఇక్కడ ఒక సింబల్ చూపిస్తుంది. మీకు ఏమన్నా అర్థమైందా? ఈ సింబల్ అర్థమైందా మీకు? ఇది ఇక్కడ చూడండి, 1 2 3 ఇక్కడ 3 హంసలు ఉన్నాయి కదా. 3 అనేవి ఒకదాంతో ఒకటి వైండ్ అప్ అయి ఉంది చూసారా. అది ఈ కౌన్సిల్, ఈ నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఉంది కదా, ఈ కౌన్సిల్ యొక్క
3 ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్ని చెప్తుంది అనమాట. ఇది 3 వర్క్స్ని, ఏదేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్ చెప్తే ఈ యొక్క డిజైన్, ఈ యొక్క లోగోని మనం అశోక పీరియడ్ రెలిక్ అనమాట. ఈ లోగో అశోక పీరియడ్ రెలిక్లో తీసుకున్నది, ఎప్పుడో 3rd century BCEలో ఉన్నటువంటి రెలిక్ ఇది, ఈ సింబల్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క మోటో ఏంటి, ఇది ఈశా ఉపనిషత్ నుంచి తీసుకున్న మోటో అనమాట. లైఫ్ ఎటర్నల్ త్రూ లెర్నింగ్. లైఫ్ ఎటర్నల్ టు లెర్నింగ్. ఏం లేదండి, ఇది ఊరికే జస్ట్ నేను ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. నాకు కూడా తెలీదు, నేను కూడా ఈరోజే చూసాను దీని గురించి. సో సరే, షేర్ చేద్దామని చెప్తున్నా. దీని యొక్క లోగో వచ్చేసి అశోక పీరియడ్ నుంచి తీసుకున్నాం అనమాట. దీని యొక్క మోటో ఏంటంటే లైఫ్ ఎటర్నల్ త్రూ లెర్నింగ్. అంటే లైఫ్ ఎటర్నల్ అంటే లివింగ్, ఎప్పుడు లైఫ్ అనేది ఎప్పుడు అలా ఉంటుంది. మనం లైఫ్ అనేది లివింగ్ చేస్తున్నామంటే, మనలో జీవం ఉందంటే మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. లెర్నింగ్ ద్వారా మాత్రమే లైఫ్ అనేది ఎప్పుడు కొనసాగుతుంటుంది అని దీని యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే, సో ఇదండి మన ప్రోగ్రామ్. మనం ఫస్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, టోటల్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి 40 బుక్స్ ఉన్నాయి. 6 to 12th నుంచి చదవమంటుంటారు, కానీ మనం దీంట్లో మెయిన్లీ ఇంపార్టెంట్ మాత్రమే కంప్లీట్ చేద్దాం. లైక్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. ఫస్ట్ ఎకానమీతో ఇండియన్ ఎకానమీతో స్టార్ట్ చేద్దాం. మీరు ఈ ఎన్సీఆర్టీస్ బుక్స్ కావాలంటే గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర హార్డ్ కాపీ లేకపోతే. లేదంటే మనం ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన టెక్స్ట్ని కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాం. అలా అయినా కూడా మీరు ఈజీగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు ఎంతవరకు మనకు అర్థమైంది, ఎంతవరకు మనం నేర్చుకున్నామో తెలుస్తుంది దీనివల్ల. ఓకే అండి, వీలైతే 1 or 2 daysలో స్టార్ట్ చేస్తాను ఇండియన్ ఎకానమీతో. అండ్ వాయిస్ కొంచెం లోగా ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు. సో అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వస్తుంది త్వరలోనే. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.